నమస్కారం వెన్నెల న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సీఎం రాత్రింబవళ్లు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఎమ్మెల్యే జీవి అట్టహాసంగా పసుపు కుంకుమ పెన్షన్ల పంపిణీ మహిళా సంక్షేమానికి టీడీపీ పెద్దపీట గోనుగుంట్ల లీలావతి పట్టణంలోని నర్సరావుపేట రోడ్లో గల గంగినేని ఫంక్షన్ హాల్ నందు పసుపు కుంకుమ మరియు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారంతో ముగిశాయి ముగింపు కార్యక్రమానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు కష్టపడి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చారన్నారు రాష్ట్రం 16,000 కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో సంపద ద్వారా పెన్షన్లు ఇస్తున్నారన్నారు దేశంలో అందరు ముఖ్యమంత్రుల కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకొచ్చి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచారన్నారు ఒక్కొక్క గ్రూప్కు ₹1,00,000 చొప్పున ఒక్కొక్కరికి 10,000 అందజేశారన్నారు అదేవిధంగా పసుపు కుంకుమ కింద ఎంతో మంది మహిళలకు డ్వాక్రా చెక్కులను అందజేయడం జరిగిందన్నారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలపై పలువురు మహిళలు పాట రూపంలో ధన్యవాదాలు తెలియజేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రింబవళ్లు కష్టపడ్డాడు చంద్రబాబు గారు రాష్ట్రం విడిపోయినప్పుడు కష్టాల్లో పడిపోయాం 4.5 సంవత్సరాల క్రితం రాష్ట్రాన్ని విభజించాడు హైదరాబాద్ నగరాన్ని హైదరాబాద్లో వచ్చే 36,000 కోట్ల ఆదాయాన్ని లక్షల కోట్ల విలువైన ఆస్తులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చాడు రాజధాని రాష్ట్రం మనకి ఇచ్చారు అప్పులు మనకి ఇచ్చారు ఇలాంటి కష్టకాలంలో రాష్ట్రానికి 16,500 కోట్లు అప్పులు ఇచ్చారు ఈ అప్పుల భారంలో ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు ఒక చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు ఆయనకు అనుభవం ఉంది రాష్ట్రాన్ని అభివృద్ధి పేదలకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు 100% ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు అహర్నిశలు రాత్రింబవళ్లు ఆయన కష్టపడ్డారు మీకే కాదు మీలాగా రాష్ట్రంలో 54 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి బాటలో పయనిస్తే ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు తనపై దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారన్నారు ఎంతో బాధ కలిగించేలా పత్రికల్లో వార్తలు రాసి ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు నీతి నిజాయితీగా ₹1 లంచం తీసుకోకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఇలా దుష్ప్రచారాలకు పాల్పడడం సరైన పద్ధతి కాదన్నారు అంటే ఒక మంచి పని చేసే వాళ్ళ మీద ఇంత అన్యాయంగా దుష్ప్రచారాలు చేయడం తప్పుడు రాతలు రాపించడం కావాలని ఇంత అన్యాయం చేయడం అనేది ఈరోజు మీ అందరూ ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను నాకు చాలా బాధ కలిగించిన విషయం నీతి నిజాయితీలుగా ఉండి ₹1 లంచం తీసుకోకుండా పేద ప్రజల కోసం కష్టపడిన నన్ను సొంత డబ్బులు పేద ప్రజలు ఖర్చు పెట్టిన నన్ను ఈ విధంగా ఓటమి భయంతో ఈరోజు ప్రత్యర్థ పార్టీలు అనేది భరోసని నన్ను బదనాలు చేయాలని నాకు ఇచ్చిన మంచి పేరు చూసి ఓర్చుకోలేక నా మీద దుష్ప్రచారాలు మొదలుపెట్టారు అలాంటి దుష్ప్రచారాన్ని మీలాంటి మంచి వాళ్ళు తిప్పికొట్టాలని చెప్పేసి
ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ వారు నిర్వహించిన ఐక్యూ ఒలింపియాడ్లో గీతమ్స్ గ్లోబల్ మైండ్స్లో 8వ తరగతి విద్యార్థి ఎస్కే కాసిం బిస్టేన్ 5వ ర్యాంకు సాధించారని పాఠశాల డైరెక్టర్ ఎం కోటిరెడ్డి అన్నారు. అదేవిధంగా పాఠశాల నుండి 7వ తరగతి చెందిన ఏబి కిషోర్ జిల్లా స్థాయిలో 2వ ర్యాంకు సాధించారన్నారు. రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మరెన్నో ప్రతిభలు కనబరచాలని అభినందించారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శించే నైతిక హక్కు వైసీపీ నాయకులకు వారి పత్రికలకు లేదని నియోజకవర్గ టీడీపీ నాయకులు అన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులపై సాక్షి పత్రికలో ప్రచురించిన అసత్య కథనాలకు వ్యతిరేకంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు స్తూపం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి సాక్షి ప్రతులను చించివేసి దహనం చేసి సాక్షి యాజమాన్యంపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానంలో ఉండి సిబిఐ నమోదు చేసిన కేసులపై ప్రతివారం కోర్టుల చుట్టూ తిరిగే వైసీపీ నాయకులు అన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులపై అసత్య కథనాలను ప్రచురించడం దుర్మార్గమన్నారు. పుట్టిన నియోజకవర్గం రుణం తీర్చుకునేందుకు గడిచిన 18 సంవత్సరాల నుండి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేద ప్రజల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే జీవీపై అసత్య ప్రచారాలు చేస్తే రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం తెలియజేస్తారని వారు తెలియజేశారు. చిన్న పెద్ద ముసలి ముతక ఎవరిని అడిగినా గానీ మన ఎమ్మెల్యే గారి గురించి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ గత 20 సంవత్సరాల నుంచి నిరంతరంగా సేవా కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారి మీద ఒక్క రూపాయి కూడా అవినీతి మచ్చ అంటని మన ఎమ్మెల్యే గారి మీద అనవసరంగా కావాలని చెప్పి బురద చల్లడం తప్పితే ఇంకొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా మనమంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ 4.5 సంవత్సరాల నుంచి లేనటువంటి అవినీతి ఆరోపణలు కేవలం ఈ 2 నెలలు ఏదైతే 2019 ఎలక్షన్లు సమీపిస్తున్నాయో ఈ కేవలం ఈ 2 నెలల ముందుగానే కావాలని చెప్పి ఒక పథకం ప్రకారం దుష్ప్రచారం చేయడం తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనకి అందరికీ తెలుసు ఈ సాక్షి పేపర్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరపత్రం లాంటిదని చెప్పి ఈ సాక్షి పేపరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పాంప్లెట్ లాగా పనిచేస్తుందని చెప్పి రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే. అందుకని ఈ సాక్షి కథనాలను ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అసలు చదవాల్సిన అవసరమే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతిపక్ష నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడికి ఓటమి భయం పట్టుకొని ఈ సాక్షి పేపర్లో అసత్య కథనాలను రాస్తున్నారనే విషయం ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం సందర్భం రానున్న రోజుల్లో వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి సాక్షి పేపర్ ని మరొకసారి ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చట్టపరంగా సాక్షి పేపర్ మీద ఏ చర్యలు తీసుకోవడానికైనా వెనకాడమని చెప్పి మన ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తూ ఈ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. బొల్లాపల్లి మండలంలోని మోగచింతలపాలెం, బొల్లాపల్లి, మాలపాడు, రేమిడిచెర్ల, రావులాపురం తదితర గ్రామాల్లో 2వ విడత పసుపు కుంకుమ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న పెన్షన్ 10 రెట్లు పెంచిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని పలు అభివృద్ధి సంక్షేమ పథకాలతో దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతూ అహర్నిశలు శ్రమిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబు నాయుడును ఆదరించాలన్నారు. ప్రతి గ్రామంలో శాశ్వత మంచినీటి పరిష్కారంకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. బొల్లాపల్లి మండలంలోని మూగచింతలపాలెం గ్రామంలో మంచినీటి పథకాన్ని సోమవారం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో 100 అడుగుల బోర్లు వేసి మంచినీటి సమస్యను తీర్చడం జరిగిందన్నారు. ఆ విధంగా చంద్రబాబు గారి యొక్క కష్టంతో ఈరోజు ఎంతో అభివృద్ధి వచ్చిన సంపదని పేద ప్రజలందరికీ పంచిపెట్టారు. ఒక్కసారి మీరు ఆలోచించమని నేను కోరుతున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నారు కాబట్టి 2000 పెన్షన్ ఇవ్వలేకపోయారు. అప్పుడు గతంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించారు. 2000 పెన్షన్ ఒకరికన్నా ఇచ్చారని నేను అడుగుతున్నా. 200 పెన్షన్ మాత్రమే ఇచ్చారు. ఎందుకని అడుగుతున్నా?
దోపిడీ చేశారు కాబట్టి ఇవ్వలేకపోయారు, అవినీతి చేశారు కాబట్టి ఇవ్వలేకపోయారు. లక్షల కోట్లు దోచుకొని ఈరోజు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పేద ప్రజలకు జరిగిన అన్యాయాన్ని తిరిగి ఇవ్వలేకపోయారు. రాష్ట్ర అభివృద్ధిలో 20 సంవత్సరాలు ఎన్నికపోయింది అవినీతి పనుల వల్ల. ఒక్క చిల్లిగా డ్వాక్రా రుణమాఫీ ఇవ్వలేదు 10 సంవత్సరాల్లో. 10 సంవత్సరాల్లో ఒక్క 500 పెన్షన్ ఇవ్వలేకపోయారు, 200 ఇచ్చారు. 10 సంవత్సరాల్లో ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారు, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేకపోయారు. చంద్రబాబు గారు 4.5 సంవత్సరాల్లో 29 ప్రాజెక్టులు పూర్తి చేశారు, 32 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. ఆ రోజు 10 ఏళ్ళలో ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేకపోయారు. 32 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి అదనంగా ఇప్పుడు గోదావరి నీళ్లు మన నాగార్జున సాగర్ కుడికాలకు ఇచ్చారు. వచ్చే జూలై కల్లా కాలం వెళ్తున్నారు, ఎప్పుడో మొదలు పెట్టారు, జూలై కల్లా పూర్తవుతుంది. గోదావరి నీళ్లు సాగర్ కుడికాలకు నగరికల దగ్గర కలిపితే ఇప్పుడు మన దగ్గర గోదావరి నీళ్లు రాబోతున్నాయి మన పొలాల్లోకి. దాని ద్వారా మన కాబోయే చెరువు కూడా లిఫ్ట్ పెట్టి చెరువులు నింపబోతున్నారు. దాని ద్వారా మన పంటలు బాగా పండబోతున్నాయి. గోదావరి నీళ్లు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం కన్నా గోదావరి నీళ్ళతో పండించుకుంటాం, నాగార్జున సాగర్ నీళ్ళతో పండించుకుంటాం. మహిళా సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి తెలిపారు. ఈపూర్ మండలంలోని ముప్పాల గ్రామంలో 2వ విడత పసుపు కుంకుమ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోనుగుంట్ల లీలావతి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పలు రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతిని అందజేస్తూ పెన్షన్ల పంపిణీలో 10 రెట్లు పెంచి వారి కళ్లలో ఆనందాన్ని నింపడం అభినందించదగ్గ విషయమన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గెలిపించుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన శివశక్తి ఫౌండేషన్పై వైఎస్ఆర్సీపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేసి రాజకీయాల్లో విలువలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కళ్ళజోళ్ళు ప్రభుత్వం ఇచ్చేదంట. నాకు నిజంగా నవ్వొస్తుంది. కళ్ళజోళ్ళు స్వయంగా సెలెక్ట్ చేసి కొని పంపించేది నేను, ఆంజనేయులు గారు కాదు. కంపెనీ తరఫున అవి కొనుగోలు చేసి ప్రతి ఒక్క వ్యక్తికి పంపించేది మా కంపెనీ తరఫున శివశక్తి ఫౌండేషన్ తరఫున చూసుకుంటుంది నేను. అవన్నీ మరి వాళ్ళే చేయొచ్చు కదా, గవర్నమెంట్ ఇస్తే. ఇటువంటి మాటలు మాట్లాడి నిజంగా రాజకీయం పరువు దిగజారుస్తున్నారు. విలువలు ఉన్నోళ్ళకి ఈరోజు రాజకీయాల్లో నిజంగా రోజులు ఉన్నాయేమో అని అనిపిస్తుంది, భయం వేస్తుంది అనమాట. అటువంటి పరిస్థితి అదందరూ గమనించాలి. దాదాపు 1998లో పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా, నేను ఓడిపోయినా కూడా ఎక్కడ నేను వెనక్కి తగ్గలేదు. ఆంజనేయులు గారు చాలా ధైర్యంగా కంపెనీ వదిలేసి వచ్చి ఇక్కడ కంపెనీ ఉంటే దాని తరఫున తక్కువ మందికి సేవ చేస్తాం, రాజకీయాల్లో అయితే ఎక్కువ మందికి అందుబాటులో ఉండి చేయొచ్చు. పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వచ్చు, రోడ్లు వేయొచ్చు, పెన్షన్లు ఇవ్వచ్చు, న్యాయంగా చేయొచ్చు అని భావించారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి చేస్తా ఉన్నారు. అది మీరందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పేద ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు కేటాయించడం శుభపరిణామమని నూజెండ్ల మండల టీడీపీ నాయకులు తెలిపారు. నూజెండ్ల మండలంలోని చింతల చెరువు, పమిడిపాడు గ్రామాల్లో పసుపు కుంకుమ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెన్షన్లను 10 రెట్లకు పెంచి 2,000 రూపాయలను అందించడం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. నియోజకవర్గంలో అత్యధిక నిధులను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తీసుకొచ్చి మరుగుదొడ్లను, ఎన్టీఆర్ గృహాలను ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్తో వాడవాడల చంద్రన బాట నిర్మించి నియోజకవర్గాన్ని జిల్లాలోనే ఆదర్శప్రాయంగా తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. వైసీపీ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జిల్లా టీడీపీ కార్యదర్శి గడిపూడి విశ్వనాథన్ తెలిపారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సాక్షి పత్రికల్లో వచ్చిన అసత్య కథనాలకు వ్యతిరేకంగా సేవల్యాపురం గుంటూరు హైవేపై సాక్షి పత్రిక దిష్టిబొమ్మను మరియు సాక్షి ప్రతులను సోమవారం దహనం చేసి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గడిపూడి విశ్వనాథం మాట్లాడుతూ జిల్లాలోనే వినుకొండ నియోజకవర్గాన్ని ఆదర్శప్రాయంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి జీవి ఆంజనేయులు అన్నారు. టైటిల్ పెట్టుకొని అసత్యాలు రాస్తున్నటువంటి సాక్షి పత్రిక, అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి సాక్షి టీవీ ఛానల్ 2014లో కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి విపరీతమైన ప్రచారం చేశారు. ఎన్నో అసత్య ప్రచారాలు చేశారు. ఏమైంది, ఏం జరిగిందని అడుగుతున్నాం. అసత్యాలు రాసి ప్రత్యర్థుల మీద బురజల్లి
ప్రజల్లో అపోహలు సృష్టించి ఓట్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు, అన్యాయమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దోపిడీ లక్ష్యం అవినీతి మార్గం అంటూ సాక్షి పత్రికలో నా పైన వచ్చిన వార్తను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఉడతూపులకి చింతకాయలు రాలవు. ఓట్ల కోసం నా మీద దురుద్దేశంగా మీరు చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మరు. మీకు దమ్ముంటే నిరూపించమని చెప్పాను. రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పాను. ఎందుకు నిరూపించలేకపోయారని అడుగుతున్నా. భూ కబ్జాలు ఒక్కటి నిరూపించలేకపోయారు. నేను సంపాదించిన డబ్బుల్లో పేదలకి సేవా కార్యక్రమాలు చేశాను. ఏ ట్రస్ట్ నుండి రూపాయి తీసుకోలేదు, ఏ ప్రభుత్వం నుండి రూపాయి తీసుకోలేదు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా నా సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు చేసిన దాని మీద కూడా బురద జల్లే స్థితికి మీరు దిగజారంటే రాజకీయంగా మీ పతనం ప్రారంభమైంది. ఇది పతనానికి పరాకాష్టి. మీకు దమ్ముంటే మీరు సేవా కార్యక్రమాలు చేయండి, మీరు డబ్బులు ఖర్చు పెట్టండి, సేవా కార్యక్రమాల కోసం ప్రజలకు సేవ చేయండి. అంతేగాని మీరు చేయలేదు, మేము చేస్తుంటే దాన్ని సహకరించాలి, సమర్థించాల్సింది పోయి ఈ విధంగా దిగజారుడు విమర్శలకు దిగుతారా మీరు? వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.